వివాహ భోజనంబు. ఈ గుండెగలు ఇవన్నీ చూస్తుంటేనేమో మాయాబజార్ సినిమా గుర్తొస్తుంది. అంటే ఎక్కువ ఇన్ని చూసేది మనం సినిమాల్లోనే కదా సార్. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహాకవి శ్రీశ్రీ. కొంతమంది ఎప్పటికీ యువకులే అనిపిస్తుంది కృష్ణమూర్తి గారిని చూస్తే. రిటైర్ అవగానే అక్కర్లేని వృద్ధాప్యం తెచ్చుకుని మానసికంగా శారీరకంగా కుంగిపోయేవారు ఈయన దగ్గర చాలా నేర్చుకోవాలి. తన అభిరుచిని వ్యాపకంగా ఎలా మార్చుకున్నారో తెలుసుకోవాలి. పిల్లలు లేరు. రిటైర్ అయ్యి హాయిగా ప్రశాంతంగా ఉందామనుకుంటే క్యాన్సర్ వ్యాధికి భార్యను కోల్పోయారు. మరొకరైతే ఎలా ఉండేదో గాని ఆ సమయంలో అన్నాళ్లుగా సేకరించిన వస్తువులే కొత్త దారి చూపాయి. తన ఇంటినే వైకే మ్యూజియంగా మార్చి భావి తరాలకు ఆ చరిత్ర అందిస్తూ ఆనందిస్తున్నారు. స్కూలు పిల్లలు మొదలుకొని చెఫ్ సంజీవ్ కపూర్ లాంటి ప్రముఖుల వరకు యాంటిక్ మ్యూజియం అభిమానులే. అక్కడ కొలువుదీరిన వస్తువులను కదిలిస్తే ఎన్నో కథలు తెలుస్తాయి. మన అమ్మమ్మలు తాతయ్యల జీవన విధానం అర్థమవుతుంది. ఇవన్నీ ఎంతో ఉత్సాహంతో వివరించి చెప్తూ కృష్ణమూర్తి గారు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఈ మంచం కూడా యాంటిక్ మంచి పందిరి పట్టి మంచం. పందిరి పట్టి మంచం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్లైవుడ్ వేసేస్తారు కదా కింద. ఆ రోజుల్లో ప్లైవుడ్ ఉండేవి కాదు. చేతను అది పట్టిడా అని ఒకటి ఉండేది, ఒక కాటన్ టేప్. ఆ కాటన్ టేప్ ఇలాగా అల్లివారు దానికి. అది అల్లి దానిపైన పాపేసుకుని నవారు జూట్ తోటి చేసిన నవారు. ఇది పట్టిడి, ఇది కాటన్ టేప్. అది పెట్టి దానిపైన పరుపేసుకునేవారు అనమాట. దానికి పైన మళ్ళీ ఇట్లా షో పీసులు పెట్టుకోవడానికి కూడా ఉంది. చాలా బాగుంది. ఇది మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇది నా దగ్గరకు వచ్చి ఒక 80 ఏళ్ళు అయింది. అంటే మా చుట్టాలు అది వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. అది ఫిల్టరా? ఫిల్టర్, చిన్న ఫిల్టర్. కాఫీ ఫిల్టర్. అంటే మన ఇది పాత రోజుల్లోనూ ఒకటికి ఫిల్టర్ కావాలని వెళ్ళామనుకోండి షాప్కి, వాడు అడుగుతాడు బ్యాచులర్ ఫిల్టరా, న్యూలీ మ్యారీడ్ ఫిల్టరా, పిల్లల ఫిల్టరా, అలానే అడిగి అప్పుడు ఇస్తాడు. లేకపోతే ఏ ఫిల్టర్ అంటే అలాగా ఇది బ్యాచులర్ ఫిల్టర్. అవును, ఒక్కళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి 2 చెంచాలు కాఫీ పొడి వేసుకుని చిన్న ఫిల్టర్ వేసుకుంటే చాలు. అది జంతికలు కొట్టదు. ఇది విభూది భరిణ. ఇది ఈ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి చోట ఎక్కడో ఉండేది అనమాట. స్నానం చేసి వచ్చి ఒకసారి ఇలా విభూతి తీసుకుని ఇలా పెట్టి. అవును, శివుడు నంది. ఈ ఫోన్ స్టాండ్ పనిచేస్తుంది. అది డైల్ టోన్ రావట్లేదు. అది ల్యాండ్ లైన్ కదా, ఇప్పుడు ల్యాండ్ లైన్ లేదు, ల్యాండ్ లైన్ తీసేసాం. కనెక్షన్ ఉంటే వస్తుంది డైలింగ్. అయితే మనం కనెక్షన్ పెట్టుకుంటే పెడితే పనిచేస్తుంది. మీరు వాడారా సార్ ఇది? అది వాడాను. విన్నాను మంచి వరకు ఒక 4 ఏళ్ళు అయింది అంతే కనెక్షన్ తీసేసి. ఈ సెల్ ఫోన్లు వచ్చేసాక ఇంకా వాటితోటి పని లేకుండా మళ్ళీ ఎందుకు. అవును, కానీ ల్యాండ్ లైన్ ఉండాలి సార్. ల్యాండ్ లైన్ కూడా మనకి ఏంటంటే అది పురాతనం అయిపోతుంది. అదే అంటే ఈ వస్తువుల్లాగే అనిపిస్తుంది. అవునవును, ఇప్పుడు ల్యాండ్ లైన్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? ఎక్కడ లేదు ల్యాండ్ లైన్. ఇవన్నీ చెడతలా సార్? చెడతలు అవన్నీ. ఓకే. ఇత్తడి పట్టకారు. ఇవన్నీ పాంతాన్
ఇది పాందాన్. పాన్ ఆకు షేప్లో ఉంది, తమలపాకు shape లో తమలపాకు షేప్లో ఉంది. వీటిలో వక్కలు అవన్నీ పెట్టుకుంటారు. సున్నము. సున్నం ఇది ఆ, అదే అన్ని ఓహో, లవంగాలు ఇలాచీలు అవి కూడా అన్ని పెట్టుకుంటారు. అన్ని ఉండే పెట్టి ఓకే, సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టుకుని పాన్ వేసుకుంటారు. ఇవన్నీ పాందాన్లే. అదే మెటల్ సార్. ఇది ఇత్తడే పైన కోటింగ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ మన ఇండియావేనా? ఇండియావే. ఓకే, అబ్బా, పాన్ భలే ఉంది టెక్నాలజీ. ఆ రోజుల్లో పాన్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటా. చాలా ఇంపార్టెంట్. అది అంటే ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టాక పాన్ ఇవ్వాలా, కంపల్సరీ. లేకపోతే కంపల్సరీ, లేదా మర్యాద మన ఇళ్లలో తెలుగు వాడి ఇళ్లలో కూడా. లేకపోతే మర్యాద చేసినట్టు కాదు. ఇది కూడా పాన్ది. దీంట్లో పానపాకులు పెట్టుకుంటారు. దీంట్లో చెక్కలు మిగిలిన చాలా బాగుంది. అసలు ప్రతి దానిలోనూ ఒక టెక్నిక్, ఒక ఆలోచన అవన్నీ ఉన్నాయి. అప్పుడే క్రాఫ్ట్స్మెన్షిప్ అవన్నీ కూడా బాగుండేవి అనిపిస్తుంది ఇప్పటికంటే. అవును. ఈ బండి ఏంటంటారు? ఇది వైన్ డికాంటర్ అండి. దీంట్లో ఇది వైన్ గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వైన్ పోటీ ఇది. దిస్ ఇది డికాంటర్. ఓకే, ఇందులో వైన్ అది ఇందులో వైన్ వేసి తీసుకుని మళ్ళీ తీసుకుని ఇందులో వైన్ ఇట్లా వేసుకుని ఇది ఏ కంట్రీ నుంచి ఇచ్చేస్తా? ఇది నేను బగ్దాద్లో తీసుకున్నానండి. ఇరాక్ బగ్దాద్ సిటీ. అక్కడ ఇది తీస్తే కూడా చక్కటి మ్యూజిక్ వస్తుంది. అవునండి, అది ఇన్బిల్ట్. అది తీసుకున్నప్పుడు మ్యూజిక్ వస్తుంది, పెడితే ఆగిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. అది కూడా చాలా సూదింగ్ మ్యూజిక్, హాయిగా ఉంది. దాని వయసు ఎంత అంటారు? దీన్ని ఉంటుంది 80 ఏళ్ళు ఉంటాయి. ఇది భోషాణం. భోషాణం కాదు, దీన్ని డౌరీ బాక్స్ అంటారు. డౌరీ బాక్స్ అంటే ఇది వరకు పెళ్ళయ్యాక పిల్ల అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆవిడకి కావాల్సిన నగలు, పట్టు చీరలు, తర్వాత కంచము, గిన్నె ఇలాంటివన్నీ ఇందులో పెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఇచ్చేవారు అనమాట. ఇవి బొమ్మలు ఇవి కదా? అదే పెద్దవాటికి మీనియేచర్ ఇవి చిన్నవి. అంటే ఇది వరకు బువ్వలాటనండి. అవునవునవును, బొమ్మలు. ఇది కూడా సాంబ్రాణి సార్? ధూప్ సాంబ్రాణి. ఇలా తీస్తే సరిపోతుంది. ఇందులో సాంబ్రాణి ఇందులో వస్తే పొగ ఇందులోంచి వస్తుంది. మన పొగ వచ్చినప్పుడు కింద పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఇందులో తీసుకుని ఇది పట్టుకోవడానికి. ఇది కూడా అంతేనా సార్? అదే 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 కాకపోతే ఇంకో మోడల్. అది గిద్ద. దీని గిద్ద అంటారా? గిద్ద అంటే దిస్ ఇస్ ది బేసిక్ మెజర్. మినిమం 2 గిద్దలు అరసోల. 2 గిద్దలు అరసోలా? 2 పావు సోలా? ఇది గిద్ద. 2 గిద్దలు ఒక అరసోల, 2 అరసోలు ఒక సోల, 2 సోలలు ఒక తబ్బిడు, 2 తబ్బిళ్ళు ఒక సేరు, 2 సేర్లు ఒక అడ్డిడు, 2 అడ్డిళ్ళు ఒక కొంచెం మీద హైయెస్ట్ మెజర్. ఓకే, ఈ వరుసలో అలా ఉండేవి. అంటే దీనికి డిఫైన్ చేశారు గిద్ద అంటే ఏంటి. అవును, అది ఇంత ఉన్న గిద్ద అంటే గిద్ద అంటే ఆ రోజులో డిఫైన్ చేశారంటే 670 బియ్యపు గింజలు పట్టితే అది గిద్ద. సో దీంట్లో బియ్య గింజలు వేసేసి మీరు మెజర్ చేస్తే కరెక్ట్గా 670 ఉంటాయి. ఓకే, 670 గింజలు పడతాయి అంటారు బియ్యం, అంతేనా? ఎక్కువ పడతాయి. ఇదే అక్కడ ఇది చూసారా, ఒక్కసారి ఇలా తిప్పి చూపిస్తాను మీకు. ఇది చూసారా, ఇది మెషర్ కాదు. అంటే ఆ రోజుల్లో బియ్యం కానీ పప్పులు కానీ గన్నీ బ్యాగ్స్లో పెట్టుకునేవారు స్టోర్స్లో. అది మన డైలీ మనకు కావాల్సింది తీసుకోవడానికి ఇది ఆ గన్నీ బ్యాగ్లో ఉంటుంది అన్నమాట. దాంట్లోంచి ఇలా తీసుకుని మన గిన్నెలో వేసుకుని ఆ రోజు కావాల్సింది. ఆ రోజుల్లో నుండి ఏం చేసిన యాంటిక్స్ ఏమన్నా దే టు ఫాలో 3 ప్రిన్సిపల్స్. ఒకటేమంటే ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్.
అవును. పని బాగా చేయాలి. చూసారు చేస్తుంది. మినిమం 6 జనరేషన్స్ చూసారు. కరెక్ట్. ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉంది జనాల్లో. అంటే ఆ రోజుల్లో కిచెన్ యూస్ టు బి లైక్ ఏ మినీ మ్యూజియం. అవన్నీ నెయ్యి అవి పోసుకునేవి కదా సార్? అదే నెయ్యి వడ్డించుకోవడానికి ఇది. అవన్నీ కలసలు. ఇవన్నీ తాగి మంచినీళ్ళు తాగి చెబ్బులు మంచినీళ్ళు. అంటే ఇలా పట్టుకోవడానికి నెక్ పెట్టాడు దాన్ని. అదే లాంగ్ నెక్. అవును. ఇవి ఎన్ని గ్లాసులు కంచా సార్ అవన్నీ? ఇవన్నీ గ్లాసులు, రకరకాల గ్లాసులు. కొంచెం పైన ఉన్నవి కొంచెం లస్సీ గ్లాసులు ఉన్నాయి, కింద మంచిలు తాగే గ్లాసులు. ఇదేమో ఇది గంగ చెంబు అంటారు. గంగ చెంబు అంటే కాశీకి వెళ్ళినప్పుడు గంగ నీళ్లు తీసుకొచ్చేవారు అనమాట. అంటే గంగ నీళ్ళు చాలా ప్రెషస్ కదా, అంచేత ఒలికిపోకుండా దీన్ని డిజైన్ చేశారనమాట. ఇప్పుడు కింద పెట్టి ఒకసారి ఇలా అన్నా సరే అది పడిపోదు, తిరిగి వచ్చేస్తుంది. ఒకవేళ పడిపోయినా ఇది లాంగ్ నెక్ ఇచ్చాడు, నేరోగా. కొంచెం నీళ్ళే పోతాయి పోయినా సరే. ఈ హ్యాండ్మేడ్ స్క్రూ. ఇది ఇలా పెట్టి ఇలా తిప్పితే టక్కని వెళ్ళిపోతుంది. తర్వాత సీల్ అయిపోతుంది కంప్లీట్గా. చేతితో నడిచేటప్పుడు ఇట్ విల్ గో విత్ యువర్ బాడీ రిథమ్. కరెక్ట్. బాగుంది సార్. అసలు రోజు వస్తూ ఉంటారా సార్ విజిటర్స్? రోజు రారు. అంటే నేను చెప్పాను కదా, బై అపాయింట్మెంట్ ఓన్లీ 2 slots. మార్నింగ్ 11 to 1 slot, ఈవినింగ్ 5 to 7 slot. ఈ లోపల నేను నా పని చేసుకుంటుంటాను. నా పని చేసుకుంటాను. ఇదేమో దీపం సినిమా. ఇది వైష్ణవైట్ గుళ్ళు అన్నమాట. ఇది చూసారు, నామం ఉంది వైష్ణవైట్, విష్ణుకి నామము. గరుడ వాహనం, గరుడు, సూర్యచంద్రులు, చిలకలు ఇక్కడ అనమాట. అతను అడుగుతాడు చేసే ముందు, ఇది దేనికి, ఏ దేవుడు అని. విష్ణు అంటే ఇలా చేస్తాడు. అదే మీరు ఒకవేళ అమ్మవారు అన్నారనుకోండి, ఇలా చేస్తాడు. అమ్మవారికి అయితే ఇలాగా దేవుళ్ళని బట్టి దీపాలు. దిస్ ఈజ్ ఇంక్ బాటిల్. ఏంటి సార్? ఇంక్ బాటిల్. ఇంక్ వేసుకుని కళ్ళం ఉంచుకుంటూ. ఓకే. ఇది చూసే, దీని ఓనర్ పేరు ఉంది. ఆ రోజుల్లో చేసేసి ఓనర్ పేరు రాసి ఇస్తాడు. ఇవన్నీ స్టోరేజ్ సార్? అవన్నీ కాదు, స్టోరేజ్ కాదు. ఈ మూడే స్టోరేజ్. ఇది బింది, దీన్ని గుండిగా అంటారు. గుండిగా అంటే అన్నం వార్చుకుని, లార్జ్ స్కేల్. ఇదేమో చాకలి బాణ. చాకలి బాణ అంటే ఇదివరకు ఈ లాండ్రీలో లేని ముందు తెల్ల బట్టలు తెల్లగా చేయాలంటే చాకలి సోడా బకెట్లు నీళ్ళలో కలిపేసి బట్టలు అందులో నానబెట్టి ఇందులో పెడతారు. ఇందులో పెట్టి కుక్కి దీని పైన మూత పెట్టేసి ఉడికిస్తారు. ఉడికిస్తే ఆవిరే బట్టలు లోపలికంతా వెళ్ళి అది మక్కిలంతా తీసేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ చాకలి పెట్టేస్తారు. అది చాకలి బాణ. ఇది పులుసు గంగాళాలు. ఇప్పుడు ఇలాంటి వెండివి చిన్న చిన్న వస్తున్నాయి దేవుడికి ప్రసాదం పెట్టడానికి. ఇవి కూడా ఎక్కువ గుళ్ళల్లో వాటిలో కూడా వాడతారేమో. ఇది అయ్యంగారు గంగాళం అంటారు దీన్ని. వాళ్ళు చక్కెర పొంగల్ చేస్తారు ఇందులో. అన్నం దీంట్లో వండుతారు. అన్నం వార్చుకునేవారు, స్టార్చ్ అంతా పోతుంది. ఇది వార్చుకుని పళ్ళు చిల్లులు పెట్టి ఇందులో పెట్టుకుని ఇలా వార్చేసి అది. తర్వాత అన్నం ఆ రోజుల్లో ముందర ఎసరు పెట్టేవారు. నీళ్లు బాగా మరిగాక అప్పుడు బియ్యం వేసేవారు. ఆ బియ్యం ముందు కడగాలి, కడిగి నానబెట్టాలి ఒక పాటి. ఈ బియ్యం కడుగు బొట్టు అనమాట. ఇది ఇందులో బియ్యం వేసి నీళ్లు పోసి ఇలా అంటే నీళ్ళతోటి పైన రజనంతా పోయి శుభ్రంగా ఉంటాయి బియ్యం. దీంతో ఒక 20 నిమిషాలు అలా మెక్కు వేలాడి కట్టేవారు. అది అయ్యాక 20 minutes అయ్యాక అప్పుడు అందులో వేశారు. అంటే ఇది నాన్నప్పుడే ఒక 20% కుకింగ్ అయిపోతుంది. అది
సో అన్నము ఇత్తడి గిన్నెలో ఉండేవారు, అంటే పప్పు కంచు గిన్నెలో, ఇది కంచు ఓ గిన్నె, ఇది కంచు ఇది అంటే ఇది చాలా బరువు ఉంటాయి కదా చాలా ఇవి? కంచు చాలా బరువు. కంచులో ఎందుకు వండేవాళ్ళు అంటే కిలమెక్కకుండా అంటే కంచులో అంటే అది చెప్తా. ఇప్పుడు ఇది బ్రాస్ ఉందనుకోండి, బ్రాస్ ఇస్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. మనకి జింక్ మినరల్స్ కావాలి. ఇందాక చూపించారు కదా వాటర్ బాటిల్ మేడ్ అవుట్ ఆఫ్ జింక్ అని, అవునవును. అలాగే జింక్ బాగా వాడేవారు అన్నమాట. మనకి జింక్ మినరల్స్ కావాలి అంచేతను బ్రాస్లో వాడితే ఆ వేడికి సమ్ పార్టికల్స్ మినరల్స్ ఆ ఫుడ్లోకి వచ్చి మనం భోంచేస్తున్నప్పుడు మనకి ఆ మినరల్స్ లోపలికి వెళ్తాయి. అవును. అదే అలా అవే ఇప్పుడు లోపించి మనకి అనేక రోగాలు వస్తాయి. అది ఇప్పుడు బ్రాంజ్ ఉందనుకోండి, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఓకే. సో మనకి టిన్ మినరల్స్ కావాలి, చాలా కాపర్ మంచిది అంటారు కాపర్ కదా. కావాలి, అందులో వండడం అది వస్తాయి. ఐరన్ మనకి వండుకు పకోడీలు అవి చేసుకున్నాం అనుకోండి, ఐరన్ ఐరన్ మినరల్స్ అన్నీ మనకి వస్తాయి. వస్తాయి. అది ఎలాగా రాచెప్పులో వండుకునేవి కదా, రాయి ఈజ్ మల్టీ మినరల్స్ అవునవును. ఉంది. సో ఆ మల్టీ మినరల్స్ అన్నీ వస్తాయి. కుండలో పెట్టుకుంటే కుండ అగైన్ ఇది మట్టి అంటే మళ్ళీ మినరల్స్. ఇవన్నీకి ఒకవేళ ఈ రకరకాల పాత్రలో వండి అది మనం భోంచేస్తే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టేకింగ్ ఏ మల్టీ మినరల్ పిల్ ఎవ్రీ డే రిక్వైర్డ్ ఫర్ దట్ డే. అదనమాట శాస్త్రం. Health. అందుకోసం అన్ని హెల్త్ వెనక కోసం health ఇలా ఉంది. రకరకాల పాత్రలో వండుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఏదేదో వండేసుకుని మల్టీ మినరల్ పిల్స్ బజార్లో కొనుక తింటున్నాం. అదే తేడా. ఇది సార్ తగరమా అయితే తగరపు గిన్నె, గిన్నె తగరం రసం చాలా చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంది. మా అమ్మమ్మ గారి ఇంట్లో తిన్నా నేను చిన్నప్పుడు. మళ్ళీ మీరు చేసుకుంటూ ఉంటారా ఇందులో? చేసుకుంటామండి. వేరే చేసుకునేది వేరే ఉంది. ఇంకో తగరపు గిన్నె. వేరే ఇది display. ఇది కుంపటి, ఇది కుంపటి. ఇత్తడి. అప్పట్లో ఇత్తడి కుంపటి. ఇది ఎందుకు స్పెషల్ గా వాడేవాళ్ళ? అంటే ఆ రోజుల్లో వంటగదిలో ఒక పూటే వండేవారు, మధ్యాహ్నం భోజనం అవునా? శుభ్రంగా వండి అంతా అయిపోయాక ఆ గిన్నెలు అన్నీ తీసి బయట పెట్టేసుకుని రాత్రికి కావాల్సినవి అలికేసి శుభ్రం చేసేసుకుని గొళ్ళెం పెట్టేసేవారు. ఎవరు వెళ్ళేవారు కాదు వంటింటికి. అవును. అది అయిపోయాక కరెక్ట్. మధ్యాహ్నం ఒకవేళ టీ కాఫీలు పకోడీలు బజ్జీలు ఏదైనా వేసుకోవాలంటే కుంపటి వాడు. ఓహో, అంతే. సెపరేట్. ఇది బొగ్గులు డ్రై కిచెన్ వెట్ కిచెన్ అని అది పెట్టి బయట. చేసుకుంటున్నామా అలా? ఇప్పుడు డ్రై కిచెన్ వెట్ కిచెన్ అని పెట్టి చేస్తున్నారు అందరూ అవునా? ఫ్లాట్స్ లో. ఆహా. ఇది కొంచెం చెప్పాలంటే ఆ అదే కాన్సెప్ట్. అదే అలాగే. రాత్రి భోజనం కూడా దీంట్లోనే వండుకునేవారు. పెద్ద పెద్ద కుంపట్లు ఉండేవి. మీరు వీటి మీద సుమారుగా ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా చేసి ఉంటారు కదా సార్? నేనా న్యాచురల్లీ చేసేది. చాలా మీ అసలు మీదంతా ఇదే ఇన్వెస్ట్మెంట్ అంతా చెప్పాలంటే. అంటే లెక్క పెట్టలేదు కాదు. ఇవి ఎందుకు సేకరించారు మీరు? ఇవన్నీ ఒక్కొక్క చోట అనమాట. అంటే మీకేమన్నా వీటిలో ప్రవేశం ఉందా? వాయించడం, కత్తి యుద్ధం? ఇది 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 ఇదేంటో తెలుసా నాకు? దీన్ని అంకుశం అంటారు. అంకుశం. అంకుశం అంటే ఏనుగుని నడిపించడానికి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏనుగులంటే మన గుళ్ళో ప్రదర్శన చేసే ఏనుగులు అవి ఇవ్వలే కాదు. అంటే ఇది యుద్ధంలో వాడే ఏనుగులు. ఇది వరకు రాజులు యుద్ధాలు ఏనుగు మీద కూర్చొని జాతను ఏనుగు బిహేవియర్ మీద రాజు వాడి ప్రాణం దాని మీద ఆధారపడి ఉంటుంది వాడికి. దానికి ట్రైనప్ చేసేవారు చిన్నప్పుడు. మమ్మల్ని వార్ ఎలిఫెంట్స్ని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేసేవారు. అదే ఆ ట్రైనింగ్ ఈజ్ బై టచ్ పాయింట్ అనమాట. అది దీంట్లో 3 టచ్ పాయింట్స్ ఉంటాయి: బ్లంట్, సెమీ బ్లంట్, షార్ప్. సో దాన్ని చిన్నప్పటి నుంచి ఎలా ట్రైనింగ్ చేసేవారంటే మావటి అంటే ఏనుగుని డ్రైవ్ చేసుకునేవాడు. వాడు అది ఏనుగు మెడ మీద కూర్చుంటాడు. మెడ మీద కూర్చుని ఈ పక్కని పైన ఇలా డైరెక్షన్స్ ఇస్తుంటారు అనమాట. ట్రైనింగ్ ఏం చేసేవారంటే ఈ బ్లంట్ ఇలా కొట్టారనుకోండి, వాక్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. తర్వాత ఇది 2 సార్లు కొట్టాడు అనుకోండి, గో ఫాస్ట్. ఇది ఇలా పెట్టి దీంతో చెప్పాడు అనుకోండి, రన్. ఇప్పుడు ఇలా పెట్టి మెల్ల మీద ఇలా అన్నాడు అనుకోండి, గో అండ్ అటాక్. ఇది వార్లో. ఇది ఇలా చెప్పి ఇప్పుడు ఇట్టిచ్చేలా అన్నాడు అనుకోండి, టేక్ ఏ యూ టర్న్ అండ్ గో బ్యాక్.
అలాగే వేరియస్ టచ్ పాయింట్స్ తోటి వారిని ట్రైనప్ చేసేవారు. ట్రైనప్ చేస్తే అందుకని అంకుశం చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. అంటే ఇది ఇది స్టేటస్ సింబల్ అనమాట. రాజులు వాళ్ళకి ఎంత బంగారం తోటి అంకుశం ఉండి రత్నాలు అని పొగిడింది ఉండేవి అనమాట వాళ్ళ స్టేషన్ బట్టి. చెప్పారు కదా, ఎక్కడెక్కడ పెడితే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అది అలాగే తీసుకోవడం అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏమంటే, నాకు వెబ్సైట్ ఉంది కదా, అది చాలా అడ్వాంటేజ్. అది చూసి నా వెబ్సైట్ ఎప్పటి నుంచి ఉంది, 12 ఏళ్ళ నుంచి ఉంది. చూసి కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు అవసరమైతే తీసుకోవచ్చు అని చెప్పేవారు. నేను వెళ్ళి బేరవాడికి తీసుకొచ్చేవాడు అనమాట. అంటే స్పేస్ మెట్ల మీద స్పేస్ కూడా అదే చెప్పారు కదా, మా డిజైనర్ అదే ఆ డిజైనర్ అంతా చేస్తుంటారు. గ్లాసా సార్ ఇది? గ్లాసు దీనికి ఒక ఇది ఇలా పెట్టి పైన కొట్టండి. కొలాప్సిబుల్ గ్యాస్. అంటే ఇది వరకు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అది కూడా ఈ వంట సామాన్లు తీసుకుపోయేవాళ్ళు. బస్సులో వెళ్ళినా రైల్లో వెళ్ళినా ఆ తీర్థయాత్ర బస్సు 9ంటికి ఎక్కడో ఒకడు ఆపేసేవాడు. వీళ్ళు స్నానాలు గినాలు చేసి వంట వండుకునేవాళ్ళు అనమాట. వంట వండుకుని తినేసి మళ్ళీ అప్పుడు బయలుదేరేది బస్సు అది అనమాట. అంచేతను కూడా ఇటువంటి ఐటెం తీసుకెళ్ళాలి కొలాప్సిబుల్. ఈ ప్యాకింగ్ ఈజీ. అక్కడికి వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళాక నీళ్లు వస్తాయి, తాగొచ్చు. ఇప్పటికే నీళ్లు పోస్తే కాదు, ఆ డిజైన్ అటువంటిది అలా చేసేది. అలా చాలా ఉన్నాయి. ఇలాగ మన దగ్గర ఈ పిల్గ్రిమేజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, చూపించాను ఇవన్నీ ఆ రోజుల్లో డబ్బాలు అన్నమాట. కంచు ఇవన్నీ స్టోరేజ్ డబ్బాలు. జీడి పలుకులు ఎంత బాగుండేవో అప్పుడు అసలు అలమార్లు అవన్నీ. అనుకుంటే మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అబ్బా నిజంగా ఆ కాలంలోకి వెళ్ళిపోతున్నాం. మాయా ప్రపంచం, మాయా బజార్ కాదు. ఈ గుండెగలు ఇవన్నీ చూస్తుంటేనేమో మాయా బజార్ సినిమా గుర్తొస్తుంది. అంటే ఎక్కువ ఇన్ని చూసేది మనం సినిమాల్లోనే కదా సార్. పాత సినిమాలు ఎప్పుడైనా చూస్తేనే మనకు తెలుస్తాయి. కానీ మీ దగ్గర ఇవాళ ప్రత్యక్షంగా మేము తెలుసుకుంటున్నాం, మేము మా ప్రేక్షకులు కూడా. వామన గుంటలు మెటల్ అంటే మీకు వుడ్ ఉంది. వుడ్ ఫిష్. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన దగ్గర ఉంది ఫిష్ షేప్. డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఆ రోజుల్లో కామన్. దీనికి లాక్ ఉంది, లాక్ ఇది ట్రావెల్ మోడల్ అనమాట. ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళి దీంతో వాడుకునేవారు. గవ్వలు తాడుకునే వాళ్ళ. నేను ఇది వుడ్ కొన్నాను సార్. ఇళ్లలో వుడ్, బయటికి ఇది ట్రావెల్ మోడల్ అనమాట. చాలా బాగుంది. ఇదేం మెటల్ అంటారు? ఇదేం మెటల్ అంటారు? బ్రాసేనా ఇది? ఇది టైప్ రైటర్. మా నాన్నగారి దగ్గర ఉండేది. ఆ రోజుల్లో అందరి దగ్గర ఇదే ఉండేది. ఇప్పుడు ల్యాప్టాప్లు ఎలా ఉండేవో అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ. ఇది కాయిన్ బాక్స్ అండి. అదంటే మనకి పేపర్ వచ్చి ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు ఉంటుంది. అంతకుముందు అన్ని కాయిన్సే, కరెన్సీ అంతా. చేతను దీంట్లో దాచుకోవాలి కదా, ఎక్కడో పెట్టుకోవాలి. ఇలాంటి వాటిలో దాచుకునేవారు. ఇది కాయిన్ బాక్స్ అనమాట. ఇది లేడీస్ది. ఇది పెట్టుకుని ఇది చీర కొంగులో ముడెట్టుకుని బొడ్లో దోపుకునేవారు. దిస్ ఈజ్ ఫర్ మెన్. పెద్దది ఇది. అంటే ఆ రోజుల్లో దీంట్లో ఒక 6 or 7 కాయిన్స్ పెట్టుకునేవారు అంతే. అంటే కాయిన్ చాలా విలువ ఉండేది ఆ రోజుల్లో. మీరు చూసారా సార్? మీ చిన్నప్పుడు ఉన్నాయా కాయిన్స్ అవి? చూసాను, అది చాలా చూసాను. ఇది సున్నం డబ్బా. సున్నం. ఓకే. ఇది చూసారా, ఇది కాకరకాయ షేప్ లో చేసాడు. అవునవును. ఏమిటిది? కాకరకాయ షేప్. అవును, షేప్ కాకరకాయ. కాయిన్ బాక్స్.
ఓకే ఓకే. ఇదేమో ఎలిఫెంట్ సెంటర్. ఆహా. అక్కడ ఆవు గంటలు, గొర్రెల గంటలు అక్కడ ఉన్నాయి. ఉన్నాయా? ఇది ఎలిఫెంట్ది. ఇవి అంటే ఆ రోజుల్లో ఈ జంతువులన్నీ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవి. అవును. అంచేత వస్తుందని తెలియాలి కదా, అంచేత ప్రతి యానిమల్కి ఒక గంట ఉండేది. ఇది సార్ ఇది వాష్ బేసిన్. ఓ ఓహో. నీళ్లు పెట్టుకుని అవునవును ఇలా పోస్తారు. చేయలే కడుక్కోవచ్చు మీరు. కరెక్ట్. ఏదో ఒక హోటల్లో పెట్టారు సార్ ఇట్లాగే, అవును. పతత్ గ్రాహ ఏదో అంటారు కదా. ఇది బాయిలర్. ఇది బాయిలర్ వాటర్ది. వాటర్. ఇక్కడ దీంట్లోంచి నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు ఇందులో బొగ్గులు వేస్తారు. ఇందులో బొగ్గులు వేస్తారు. ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఇదేమో ఇది నామం పెట్టుకుంటారు కదా, తిరుచూర్ణం. అవును. తిరుచూర్ణం బరండి. ఇందులో వేసుకుంటారు. అంటే ఇది అయ్యంగార్స్ వైష్ణవులు వాళ్ళు ఎక్కువ నామం పెట్టుకుంటారు తిరుపతి. అంచేతను ఈ తిరుచూర్ణం డబ్బా కూడా మత్స్యావతారంలో చేసాడు విష్ణువుకి సంబంధించి. అదే విష్ణు అవతారం. అది అంటే ఆ రోజులో ఏం చేసినా ఐడియాతోటే చేసేవాడు. అవునవును. తర్వాత ఏమో ఇది ముక్కుపొడిన డబ్బా. ముక్కుపొడిని తెలుసు కదా, విన్నాను. అదే ఇది తీసుకుని ముక్కుపొడిని ఇలా వేసి ఇది ఇలా చేత్తో పట్టుకుని ముక్కుపొడిని తీసి. ఇది కాకడ. ఏంటి సార్ ఇది? కాకడ. కంచు కాకడ అని సినిమా కూడా వచ్చింది కదా. ఇది కంచు కాకడ అనమాట. దీనికి గుడ్డ చుట్టు పెడతారు. గుడ్డ చుట్టు పెట్టి బంతిలేగా చేస్తారు. దీనికి ఆయిల్ పోస్తారు. ఇది ఆయిల్ క్యాన్. ఇది ఆయిల్. దీంట్లో ఆయిల్ పెట్టి ఇలా పెట్టి ఆయిల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది మంట పెట్టేసి తీసుకెళ్ళి ఇది కూడా ఉండాలి. అంటే ఆయిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి అనమాట. స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా వచ్చి తెలుసుకుంటూ ఉంటారా? స్కూల్ పిల్లలు వచ్చారు చాలామంది. 5-6 స్కూల్స్ వచ్చాయి. అది క్యానరీ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు 100 మంది వచ్చారు. 4 బ్యాచెస్. ఓకే, 4 బస్సుల్లో వచ్చారు వాళ్ళు. ఇది నిప్పుల గరిటె అంటారు. గరిటె. ఇది నిప్పుల పళ్ళెం. నిప్పుల పళ్ళెం అంటే ఆ రోజుల్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 150 years బిఫోర్. అప్పుడు కట్టెలతోటి వండుకునేవారు కదా. ఆ కట్టెలు వెలిగించడం పెద్ద కష్టం. ఆ రోజుల్లో కెరోసిన్ లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కెరోసిన్ వచ్చింది. అంతకుముందు కెరోసిన్ ఉండేది కాదు. అగ్గిపెట్టెలు లేవు. అంచేతను పొయ్యి అంటించడం పెద్ద గగనం ఆ రోజులు. అంచేత ఈ బ్రాహ్మణుల ఇళ్లలోనూ వాళ్ళు రోజు పొద్దున అగ్నిహోత్రం చేసుకోవడానికి బ్రాహ్మణులు అగ్నిహోత్రం మంట పెట్టుకునేవారు. వాళ్ళు రాళ్ళు పెట్టి ఇలా అని దూది మంట పెట్టి దాని మీద కర్పూరం పెట్టి పెద్ద మంట చేసి దాని పక్కన పుల్లలన్నీ పెట్టి మళ్ళీ పెద్ద మంట చేసి వాళ్ళు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసుకునేవారు అనమాట. సో వంటకి ఇంటి ఇళ్ళలో వచ్చి 4-5 బొగ్గులు తీసుకెళ్ళి పొయ్యిలో వేసి ఉప్పు అని అవి చేసుకునేది. ఊళ్ళో వాళ్ళందరూ ఇలాంటి పళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. మాకు 4-5 బొగ్గులు వేయండి ఇలా అని, మండుతున్న బొగ్గులు. వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు పొయ్యిలో వేసుకుని కట్టెలు వేసుకుని ఉప్పు ఊదుకుని మంటలు చేసుకుని. ఇంత కష్టం ఉండేది అప్పుడు. మరి అందుకనే యాంటిక్స్ కలెక్షన్ ఇంపార్టెన్స్ అదే. ఈ పళ్ళెం అప్పుడు లైఫ్ స్టైల్ అంతా చెప్తుంది మనకి. ఒక్క పళ్ళెం. ఇది ట్రంపెట్. బుద్ధిస్ట్ వాళ్ళు ప్రేయర్ చేసుకునే ముందు ఊతారనమాట. ఇది ట్రంపెట్. ఇది నాట్ ఇది ఏమంటే అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు దారి కొంచెం శుభ్రంగా ఉండాలి కదా. అంచేత మొట్టమొదటేమో కాకడా తీసుకెళ్తారు. ఆ వేడికి క్రిములు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఏమో ఎయిర్ ప్యూరిఫై చేయడానికి ఇది ఊతారు.
అంటే ఇది హార్ష్ సౌండ్ వస్తుంది, మ్యూజికల్ కాదు, హార్ష్ సౌండ్. దానికి ఈవిల్ స్పిరిట్స్ అన్నీ చెదిరిపోతాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు అమ్మవారు పల్లకి మీద వస్తారు అనమాట. అది ఊరేగింపులో సౌండ్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది వస్తుంది అది. ఇది కూడా బుద్ధిస్ట్దే, ఇది చిన్నది అనమాట. ఇది కూడా ఊతారా? ఇది వస్తారు ఈవిల్ పోవడానికి. ఇది బుద్ధిస్ట్ ప్రేయర్స్ పిలవడానికి. మేము ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాము. అలానే దాదాపు ఇలాంటి సౌండే వస్తుందా సార్? దాంట్లోనే వస్తుంది సౌండ్. దీంట్లో ఇంకా పెద్దది వస్తుంది, అది తీయడం కష్టం. ఇది కోరం, కొబ్బరి కోరం కదా? కొబ్బరి కోరము. అంటే ఇది కూడా నేను చెప్పాను కదా ప్రిన్సిపల్స్, అది 3 ప్రిన్సిపల్స్. ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్. ఆల్రెడీ 6 చూడడానికి బాగుండాలి. ఎంత ఇక్కడ పద్మాలు, దీంట్లో పాము వచ్చినట్టు తిరగడం, ఇక్కడ గిన్నె ఏర్పాటు చేశాడు, చిలకలు అన్నీ చేసి పెట్టాడు. తర్వాత ఆ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా అంటే అన్ని కూర్చుని చేసుకునేవారు. ఇది ఇలాగ ఇది పెట్టి ఇది పీట, దీని మీద హాయిగా ఇలా కూర్చుని అలా కూర్చుంటారా? కబుర్లు చెప్పుకుంటే అవునవును, బాగుంది. ఇవి రాచిప్పులా? ఇవి రాచిప్పు, 2 రాచిప్పులు. ఇవన్నీ ముఘలై డిషెస్. అది చేసుకోవడానికి జాడీలు. అదే ఇది కాఫీ ప్లాంట్. బాగుంది కానీ స్ట్రాంగ్ గా టేక్ లాగా. చూసారా, ఇది సీలింగ్ చేసేవారు. రాగి ప్లేట్ ఒకటి తీసుకుని దీంట్లో సీల్ చేసేవారు. అంటే వచ్చి మళ్ళీ ఒలిగిపోకుండా ఇంటికి వచ్చాక సీల్ పీకేసేవారు. దీని మీద కూడా ఎంత డిజైన్ ఉంది సార్? దీని మీద డిజైన్ ఉంది. ఇది రాగిది, దీని మీద కూడా డిజైన్ ఉంది. అది ఆ రోజుల్లో ఏమన్నా డిజైన్ ఉండాలా, లేకపోతే షేప్ ఉండాలి, మంచి షేపు. రకరకాల ఇన్ని ఉన్నాయి కదా, ఒకే షేప్లో ఉంది. రకరకాల షేపులు చూడండి, ఏమి ఇచ్చినా సరే. అంత క్రియేటివిటీ ఉండేది ఆ రోజుల్లో. డోర్లు అలాంటివి కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చి అసెంబుల్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ? డోర్స్, మెయిన్ డోర్ అవన్నీ కూడా చాలా. మెయిన్ డోర్ అది నేను మా ఊరిని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా అది డిజైన్ చేయించుకున్నారు. ఇంకో డోర్ పైన వచ్చే కదా ప్యానెల్స్, మన బ్లాక్ ప్రింట్వి. బ్లాక్ ప్రింట్ ఇది, ఈ డోర్ నేనే చేయించుకున్నాను ఇక్కడ. బ్లాక్ ప్రింటింగ్ అది అన్ని పాతవి చేయించడం ఇక్కడ చేయించి దాని మీద అతికించారు. నేను అనుకున్నాను మెయిన్ డోర్ గురించి చెప్తాను. మెయిన్ డోర్ 150 years old. బాబా. మనసు ఉల్లాసంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదనే ఈ నవ యువకుడు నిత్యం చైనీస్ మార్షల్ ఆర్ట్ తాయిచి ప్రాక్టీస్ చేస్తారు. మూవింగ్ మెడిటేషన్గా పిలిచే ఈ విద్య ధాత్రి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు కూడా. పదండి ఆయనతో పాటు మనము కాసేపు తాయిచి చేద్దాం. సార్, మరి మీరు ఈ వయసులో కూడా ఇంత హెల్దీగా ఎనర్జీతో ఉన్నారు, ఎట్లా? మీ ఆరోగ్య రహస్యం? ఆరోగ్యం ఏం లేదండి, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. నేను అన్నీ తింటాను, నాకు రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను, కావాల్సినంతలా తింటాను. కానీ కొంచెం ఫిట్నెస్ కోసం తైచి చేస్తాను నేను. తైచి ఇట్ హెల్ప్స్ మీ లాట్. అదే నేర్చుకున్నానండి, బెంగళూరులో నేర్చుకున్నాను. ఒక 6 years చేస్తున్నాను. అది దట్ కీప్స్ మీ ఫిట్. అంటే దట్ ఈస్ కాల్డ్ మూవింగ్ మెడిటేషన్. మామూలుగా మెడిటేషన్ కూర్చొని చేస్తారు కదా, ఇది మూవింగ్ చేస్తూ మెడిటేషన్ లాగా ఉంటుంది అనమాట. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండాను. అదే నేను ఐఎమ్ ఓన్లీ స్టూడెంట్, నాట్ ప్రొఫెషనల్, బట్ నాకు తెలిసినది చూపిస్తాను.
సార్ మీకు 85 85 ఇయర్స్. చాలా గ్రేట్ సార్ మీరు. చాలా మా చేత కూడా మెడిటేషన్ చేయించిన అనుభూతి కలిగింది మాకు నిజంగా. అంటే మీరు ఇంత ఆరోగ్యంగా ఇదంతా మెయింటైన్ చేస్తున్నారంటే అర్థమైంది మాకు. పాత వస్తువుల్ని కదలని వస్తువులతో పాటు కదులుతూ మీరు కథలు చెప్పించిన విధానం మాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ మ్యూజియాన్ని మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సార్. మ్యూజియం ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా దాత్రికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.